హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 42. ఏమైంది రిషి, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నా? కొంప తీసి అది మార్చింది ఎవరో నీకు తెలుసా? అడిగింది జగదీశ్వరీదేవి అమాయకంగా. ఆ మాటకి మిగతా ముగ్గురు కూడా రిషి వైపు చూశారు. ఏమైంది, అందరూ నా వైపు అలా చూస్తున్నారు? అడిగాడు రిషి డౌట్గా. ఏం లేదు, ఆంటీ మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావా అని డౌట్ వచ్చింది అంతే, అంది మీరా. అబ్బా, ఎవరు టెన్షన్ పడ్డాడే, ఆలోచిస్తున్నాను అంతే అంటూ ఫోన్ రాకపోయినా హలో చెప్పరా హేమంత్ అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు రిషి. అర్జున్ అది గమనించినా కూడా లైట్ తీసుకుంటూ మీరాతో తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నయ్య ఏదో విషయం దాస్తున్నాడు, కానీ ఏంటది? కొంపతీసి ఆ కార్డ్ విషయం అన్నయ్యకి తెలుసా? మరి అన్నయ్య ఎందుకు అర్జున్కి చెప్పడం లేదు అనుకుంటూ ఆలోచిస్తూ తర్వాత రిషిని అడగాలి అని ఫిక్స్ అయ్యింది సింధు. ఇక బయటికి వచ్చిన రిషి తన టెన్షన్ తగ్గించుకుంటూ, వామ్మో, ఆ జగదీశ్వరి దేవికి డౌట్ వచ్చినట్టుంది, లేదు తెలిసిపోయింది, కావాలని అర్జున్ ముందు ఇలా ఇరికిస్తుంది. ఇప్పుడు ఎలా అయినా డౌట్ లేకుండా తప్పించుకోవాలి, లేదంటే ఈ టైంలో సింధుకి నా సహాయం అందకుండా పోతుంది, అది చాలా డేంజర్ అనుకుంటూ కొంచెం సేపు అటు ఇటు తిరిగి అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇక మీరాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. అర్జున్, నాకు కొంచెం నీరసంగా ఉంది, నేను కొంచెం సేపు పడుకుంటాను అంటూ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది సింధు. అర్జున్ తల్లితో మాట్లాడుతూ, అమ్మా, అయినా నువ్వు రిషిని అలా ఎందుకు అడిగాడు డౌట్గా. నేనేం అడిగాను కన్నా అడిగింది జగదీశ్వరీదేవి ఏమీ తెలియనట్టు. అదే, అలా కార్డు మార్చింది ఎవరో తెలుసా అని అడిగావు కదా, అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నాను అన్నాడు అర్జున్. అలా ఏం లేదు కన్నా, వాడు అలా ఉండేసరికి కొంచెం ఏడిపిద్దామని అన్నాను అంతే అంటూ నేను కొంచెం సేపు పడుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటో అందరూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయాడు. సింధు మంచం మీద ఒకవైపుకి పడుకుని ఉండటం చూసి నవ్వుకుంటూ వెళ్ళి భార్య పక్కనే తనని చుట్టుకొని కొంచెం సేపు అర్జున్ కూడా పడుకుండిపోయాడు. రిషి, నువ్వు ఏమైనా విషయం నా దగ్గర దాస్తున్నావా అడిగింది మీరా భర్త వైపు చూస్తూ. ఏయ్, నేనే విషయం దాస్తానే, అయినా నీ దగ్గర నేను దాచడానికి ఏముంది అన్నాడు రిషి క్యాజువల్గా. నిజం చెప్పరా, ఆ రోజు కార్డ్ మార్చింది నువ్వే కదా అడిగింది మీరా. భార్య అడిగిన ప్రశ్నకి ఒక్కసారిగా సడన్ బ్రేక్తో కార్ ఆపేసి భార్య వైపు చూశాడు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, నీ ముందు ఆ టాపిక్ వచ్చిన ప్రతిసారి నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉన్నావు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నిజం చెప్పు. అవునే, నేనే చేశాను, కావాలనే సింధు వాడి జీవితంలోకి రావాలి అని ఇలా చేశాను, నా ఫ్రెండ్ జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఇలా చేశాను అన్నాడు రిషి. రిషి, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడుతుందేమీ నాకు అర్థం కావట్లేదు. అర్జున్ జీవితం కాపాడడానికి సింధుని అర్జున్ జీవితంలోకి తీసుకొని రావడం ఏంట్రా అడిగింది మీరా ఆశ్చర్యంగా. నువ్వు అనుకున్నట్టు జగదీశ్వరీదేవి ఏమీ ఉత్తమురాలు కాదు, అది ఎలాంటిదో నాకు తెలుసు. అర్జున్ని అంత ప్రేమగా చూసుకుంటుంది అంటే అది నిజమని నువ్వు అనుకుంటున్నావా? అంతలేదు, అదంతా కూడా కపట ప్రేమ. అర్జున్ ఆవిడ ప్రేమ అనే వలలో చిక్కుకొని ఒక కసాయి దాన్ని తన తల్లి అనుకుంటూ ఉన్నాడు అన్నాడు రిషి. రిషి, నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదురా, ఒక్క ముక్క కూడా. జగదీశ్వరి ఆంటీ ఎంత మంచిదో నీకు తెలుసు కదా, మరి ఆంటీ గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి అడిగింది డౌట్గా. ఏ, మీ అందరికీ ఆవిడ గురించి నిజం తెలీదు, నాకు తెలుసు. అసలు చెప్పు, అర్జున్కి ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది అనుకుంటున్నావు? వాడి టాలెంట్ మీద కొంచెం మాత్రమే వచ్చింది,
మిగతా ఆస్తి మొత్తం వాడి తల్లి వసుంధరాదేవి పుట్టింటి తరపునొచ్చింది. కానీ ఆ విషయం ఈ రోజు వరకు అర్జున్‌కి తెలీదు అన్నాడు రిషి. రేయ్! ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు చెప్తుంది నాకేమీ అర్థం కావట్లేదు అంది మీరా. నిజం చెప్తున్నాను మీరా, ఎందుకంటే వాడి మేనేజర్గా నాకు ప్రతిదీ తెలుసు. వసుంధర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత విజయేంద్ర వర్మ గారికి ఏకైక వారసుడు అర్జున్. కాకపోతే అర్జున్ వాళ్ళ నాన్నగారు అలాగే వసుంధర గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందువల్ల కోపంతో ఆయన ఆ టైంలో కూతుర్ని వద్దు అనుకున్నారు. వసుంధర గారు కూడా అంకుల్ మీద ఉన్న ప్రేమతో అన్నిటినీ వదిలేసి అంకుల్ కోసం వచ్చేశారు. అర్జున్ పుట్టిన 3 ఇయర్స్కి యాక్సిడెంట్లో ఆంటీ చనిపోతే కొన్నాళ్ళకి ఆవిడ ప్లేస్లో వచ్చింది జగదీశ్వరి దేవి. ప్రేమగా అర్జున్కి అన్నీ చూసుకుంటున్నట్టు అనిపించినా కూడా వెనక నుంచి చిన్నప్పటి నుంచి అర్జున్కి అయ్యే ప్రతి ఖర్చు విజయేంద్ర వర్మ గారే చూసుకుంటూ ఉన్నారు. కానీ ఆ విషయం ఎప్పుడూ కూడా జగదీశ్వరి దేవి అర్జున్ ముందు బయట పెట్టలేదు. అసలు నీకు ఒక విషయం తెలుసా? ఆవిడ సింధుని ఎంతలా టార్చర్ చేసిందో నీకు ఐడియా ఉందా? పాపం నా చెల్లి. అయినా సింధు కూడా ఇప్పుడు ఆవిడ ఎత్తులకి పై ఎత్తులు వేసి ఆవిడ్ని బోల్తా కొట్టిస్తుంది. లేదంటే ఎలా ఉండేదో తెలుసా అసలు పరిస్థితి అడిగాడు రిషి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఈ విషయాలన్నీ అర్జున్కి చెప్పొచ్చు కదా? లేదు, అర్జున్కి చెప్పినా తను నమ్మడు. ఆ జగదీశ్వరీదేవి అంతలా అర్జున్ మైండ్ని మౌల్ చేసింది. అందుకే ఆవిడ గీసిన గిరిలో కూర్చొని ఉన్నాడు. ఆవిడకి ఏమైనా చెప్తే అది అర్జున్కి వేదం. అర్థమవుతుందా అన్నాడు రిషి. రేయ్, నమ్మలేకపోతున్నాను రా. కానీ సింధుయే ఎందుకు? ఎందుకంటే ఆ రోజు మేము అక్కడ హోటల్లో స్టే చేయడానికి వెళ్ళాం కదా, అప్పుడు నేను సింధుని అబ్జర్వ్ చేశాను. తను చాలా మంచి అమ్మాయిలా అనిపించింది. ఇలాంటి అమ్మాయి అర్జున్ జీవితంలోకి వస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అదే టైంలో జగదీశ్వరి దేవి తన మాట విని పెంపుడు కుక్కలా ఉండే స్పందనాని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంది. ఆ పెళ్ళిని ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఇంకా ఏదైతే అది అయ్యింది అని తప్పు అని తెలిసినా కూడా ఆ రోజు కావాలని సింధుకి ఒంట్లో బాగోక రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆ రూమ్ కార్డ్ అర్జున్కి ఇచ్చాను. ఆ రోజు ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాడు అర్జున్. అది గమనించలేదు. ఎందుకైనా మంచిది అని ఒక స్లీపింగ్ పిల్ కూడా కలిపాను వాడు తాగిన జ్యూస్లో. అందుకే వాడికి అంత మత్తుగా అనిపించింది. ఏ రూమో కూడా చూసుకోకుండా సింధు రూమ్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వీడు ఎక్కడ బయటకు వచ్చేస్తాడో అన్న భయంతో బయట నుంచి డోర్ లాక్ చేసేసాను. నెక్స్ట్ డే ఉదయాన్నే ప్రెస్ని పిలిచి అక్కడ అర్జున్ ఒక అమ్మాయితో ఉన్నాడు అని న్యూస్ స్ప్రెడ్ అయ్యేలా చేశాను. నాకు తెలుసు దీనివల్ల ఆ టైంలో అర్జున్ సింధు ఇద్దరూ చాలా బాధపడ్డారు అని. కానీ నా అంచనా తప్పలేదు. అర్జున్ సింధు మంచి భార్యాభర్తలయ్యారు. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రిషి. కానీ ఈ విషయం అర్జున్కి తెలిస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పోతుందేమో కదరా అంది రిషి భుజం మీద తల వాల్చుతూ. నాకు అదే భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. నాకు తెలిసి ఆ జగదీశ్వరి దేవికి నిజం తెలిసిపోయి ఉంటుంది. అందుకే కావాలని అర్జున్ని రెచ్చగొట్టేలా చేస్తుంది అన్నాడు రిషి. సరే, ఏం జరిగితే అదే జరుగుతుంది. ఒకవేళ అంతకీ కాదు అనుకుంటే అప్పుడు మనమే అర్జున్కి నిజం చెప్తాం, సరేనా అంటూ భార్య వైపు చూస్తూ చెప్పాడు భర్త వైపు చూస్తూ చెప్పింది మీరా. సరే సరే అంటూ తిరిగి కార్ స్టార్ట్ చేశాడు రిషి. ఇక్కడ ఒక గంటకి నిద్రలేచిన సింధు సరిగ్గా కూర్చుంది. అర్జున్ డీప్ స్లీప్లో ఉండటం గమనించి బాల్కనీలోకి వచ్చి రిషికి ఫోన్ చేసింది. హలో అన్నయ్య, వెళ్ళిపోయారా ఇంటికి అడిగింది సింధు ప్రేమగా. ఒక అరగంట అవుతుందిరా వచ్చి. ఇప్పుడు నీ హెల్త్ అది ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకోరా. మీ అత్తయ్యని అస్సలు నమ్మకు, సరేనా? ఆవిడ చేత్తో ఏమిచ్చినా కూడా నువ్వు తీసుకోకు. చెప్పలేం కదా, అందులో ఏమైనా కలిపేసి నీకు అబార్షన్ అయ్యేలా చేసినా చేస్తుంది అన్నాడు రిషి. అలాగే అన్నయ్య, నేను నా జాగ్రత్తలో ఉంటాను. కానీ ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. నాకు కేవలం నిజం మాత్రమే చెప్తావా అడిగింది సింధు. ఏంట్రా అది అడిగాడు రిషి. ఆ రూమ్ కీ కార్డ్ గురించి మీకు విషయం తెలుసా అన్నయ్య? నాకు నిజం మాత్రమే చెప్పండి అంటూ సింధు అడగడంతో ఇక తప్పక నిజం మొత్తం చెప్పేశాడు రిషి. నన్ను క్షమించరా,
నా ఫ్రెండ్ జీవితం కోసం నేను స్వార్థంగా ఆలోచించాను. కానీ ఒకటి మాత్రం నిజం. నీకు కూడా ఒక మంచి లైఫ్ దొరుకుతుంది అన్న నమ్మకంతోనే ఇదంతా చేశాను. నా ఫ్రెండ్‌కి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. వాడు బంగారం. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు అన్న నమ్మకం నాకుంది. అందుకే అంత ధైర్యంగా అలా ఆ తప్పు చేశాను అన్నాడు రిషి. సరే అన్నయ్య, అర్జున్ గారు లేస్తున్నట్టున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసి ఫోన్ పక్కన పెట్టేసి ఆలోచిస్తూ అక్కడే ఉన్న స్వింగ్ చైర్లో కూర్చుంది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.